గుడిలో ప్రసాదం అంటే లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక గుడిలో మద్యం, మాంసం, నూడిల్స్ ఇవి ప్రసాదంగా ఇస్తున్నారంటే మీరు నమ్ముతారా? వింటుంటేనే షాక్ అవుతున్నారు కదా, కానీ ఇది 100% నిజం. ఈ రోజు వీడియోలో మీ మైండ్ ని బ్లాక్ చేసే అత్యంత వింతైన ప్రసాదాల గురించి నేను మీకు చూపించబోతున్నాను. నేను మిమ్మల్ని భారతదేశంలో ఉన్న వింత సాంప్రదాయాల ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాను. దిస్ ఇస్ సబంకర్ హిమవంత్, వెల్కమ్ టు అట్యూటా ఆఫీషియల్. నెంబర్ 1, రాజరప్ప టెంపుల్, జార్ఖండ్. మీరు ఈ అమ్మవారి ఫోటోని రీసెంట్ గా వచ్చిన వారణాసి టీజర్ లో చూశారు కదా. ఈ గుడి పేరే రాజరప్ప టెంపుల్ అండ్ ఈ అమ్మవారి పేరే చిన్నమస్తా దేవి. ఈ గుడిలో ప్రసాదం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమ్మవారికి మాంసం, మద్యం, చేపలు ఇవే ప్రసాదం. ఈ టెంపుల్ తాంత్రికులకు అడ్డా లాంటిది. ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ అన్ని టెంపుల్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ భక్తులు గుడి సరౌండింగ్స్ లోనే మేకను బలి ఇచ్చి వండుకొని తింటారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. నెంబర్ 2, చైనీస్ కాళీ టెంపుల్. కోల్కతాలో ఒక కాళీ అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి పేరే చైనీస్ కాళీ టెంపుల్. అయితే ఈ గుడిలో ప్రసాదం ఏంటో తెలుసా? నూడిల్స్, మోమోస్, చౌమిన్ ఇవే అమ్మవారికి ప్రసాదం. వినడానికి చాలా షాకింగ్ గా ఉంది కదా. సుమారు 60 years ముందు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయికి హెల్త్ బాగాలేదు. ఆఖరికి డాక్టర్స్ కూడా అతన్ని క్యూర్ చేయలేకపోయారు. అయితే వీళ్ళు కాళీ అమ్మని వీళ్ళ కొడుకు హెల్త్ మంచి కావాలని కోరుకోగా మెల్లమెల్లగా ఆ అబ్బాయి హెల్త్ క్యూర్ అవ్వడం మొదలైంది. అండ్ వాళ్ళ కొడుకు ప్రాణాలు కాళీ అమ్మ కాపాడిందని, ఇది కాళీ అమ్మ చమత్కారం అని, కాళీమాత మీద ఉన్న భక్తి మరియు ప్రేమతో ఆ చైనీస్ ఫ్యామిలీ మరియు అక్కడున్న గ్రామ ప్రజలు కలిసి కాళీమాతకి ఒక గుడి కట్టించారు. అప్పటి నుండి చైనీస్ ట్రెడిషన్స్ అండ్ మన హిందూయిజం ట్రెడిషన్స్ ని మిక్స్ చేసి ఏ భేదభావాలు లేకుండా అమ్మవారికి నూడిల్స్ మరియు మోమోస్ ని ప్రసాదంగా పెడుతూ వస్తున్నారు. ఇవన్నీ ఒక లెక్క అయితే, నేను ఇప్పుడు మీకు చెప్పే టెంపుల్ మాత్రం 100% గ్యారంటీ ఇచ్చి చెప్తున్నాను. మీలో చాలా మందికి టెంపుల్ గురించి అస్సలు తెలియదు. పదండి, కేరళలోని మంచ్ మురుగన్ ఆలయానికి వెళ్దాం. ఈ టెంపుల్ పేరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి, మంచ్ మురుగన్ టెంపుల్. ఇక్కడ దేవుడు బాలమురుగన్. ఇక్కడ ప్రసాదం ఏంటో తెలుసా? మంచ్ చాక్లెట్. నేను జోక్ చేయట్లేదు, ఇది నిజం. అయితే అప్పట్లో ఒక చిన్న పిల్లవాడు ఆ బాలమురుగన్ కి మంచ్ చాక్లెట్ ని సమర్పించేవాడు. ఆ చిన్న పిల్లవాడు ఒక ముస్లిం అండ్ అతని హెల్త్ అప్పట్లో బాగుండకపోతుండే. ఆశ్చర్యకరంగా ఆ మంచ్ చాక్లెట్ పెట్టిన తర్వాత ఆ అబ్బాయి హెల్త్ మంచి కావడం స్టార్ట్ అయింది. అండ్ అప్పటి నుండి అక్కడున్న పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలని, వాళ్ళ హెల్త్ బాగుండాలని ఆ బాలమురుగన్ దేవుడిని ప్రేమతో మొక్కడం మొదలు పెట్టారు. ప్రేమతో ఏది ఇచ్చినా సరే ఆ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నా వీడియోలో ఇంకో లాస్ట్ మిస్టీరియస్ టెంపుల్ మిగిలింది. ఈ టెంపుల్ మిస్టరీని అండ్ ఈ టెంపుల్ హిస్టరీని ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ అంతుపట్టలేదు అండ్ ఏ సైంటిస్ట్ కి అంతు చిక్కలేదు. అదే కామాఖ్య దేవి టెంపుల్, అస్సాం. ఇక్కడ అమ్మవారి రూపం ఉండదు. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని నమ్ముతారు. ఆ యోని ఆకారంలో ఉన్న ఒక రాయి నుండి ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుడిలో దున్నపోతులను, మేకలను, పావురాలను అమ్మవారికి బలిగా ఇస్తారు. అయితే ఈ క్రమంలో కేవలం మగ జంతువులను మాత్రమే బలిగా ఇస్తారు. ఆడ జంతువులను టచ్ కూడా చేయరు. అమ్మవారిని కోరికలు కోరుకున్న తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత అమ్మవారికి బలి ఇచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారు. అయితే ప్రతి ఇయర్ ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ టైంలో అమ్మవారు రజస్వల అవుతుందని, ఇది సృష్టికి సంకేతం అని నమ్ముతారు. ఈ ఉత్సవం పేరే అంబుబాచి మేళా. ఈ టైంలోనే తాంత్రికులు ఎక్కువగా వచ్చి వాళ్ళ విద్యలను చూపిస్తూ ఉంటారు. అండ్ ఈ టైంలోనే జంతు బలులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ బలి ఇచ్చిన మాంసాన్ని గుడి సరౌండింగ్స్ లోనే వండుకొని తింటారు. ఈ వీడియోలో మనం నూడిల్స్ టెంపుల్, మంచ్ టెంపుల్ దగ్గర నుండి, సృష్టికి సంకేతమైన కామాఖ్యదేవి టెంపుల్ దగ్గర నుండి, రాజరప్ప టెంపుల్ లో ఉన్న చిన్నమస్తా దేవి వరకు వెరైటీ ప్రసాదాలు అండ్ మన టెంపుల్ హిస్టరీ గురించి 1% కూడా వదలకుండా మనం పూర్తిగా తెలుసుకున్నాము. వీడియోలో నేను మీకు ఇచ్చిన నాలెడ్జ్ మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే అండ్ ఈ రీసెర్చ్ లో నా కష్టం కనిపించుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ టెంపుల్ ప్రసాదాల గురించి మీ ఒపీనియన్ ఏందో కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.